भारत माता की मातरम मातरम बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की అది తీసుకో ఓకే పిల్లలు ఉంటే జై బోలో భారత్ మైక్ అడిగండి జై బోలో భారత్ మాతా की జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం भारत माता के जय भारत माता के जय बोलो भारत माता के भारत माता की जय भारत माता की जय भारत माता की जय తెలంగాణ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతదేశ ఇంటి బిడ్డలకి ప్రతి ఒక్క సోదరికి సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ రావడము ఇంతమంది అశేష జనము ఇక్కడ పాల్గొనడము అనే కారణాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఘన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు. ఇక్కడ వచ్చినటువంటి అశేష జనంలో భాషా భేదం లేదు, వయసుతో తారతమ్యం లేదు, మతము లేదు, కులము లేదు, ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉంటామో ప్రతీకగా అందరికీ ఇచ్చాము. ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈరోజు ఇది కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలోన. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది. మన భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే, వారి భర్తలని, కన్నబిడ్డల ముందరే వారి తండ్రులని చంపడం జరిగింది. అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాక్షిణ్యము, ఎటువంటి కరుణ, కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడి చంపడం జరిగింది. దానికి ప్రతిచర్యగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి గర్పించడం చేశారు. ఆ మట్టి గర్పించడంలో కూడా మన విలువలని మరవలేదు. అదే మన భారతదేశ ప్రత్యేకత. ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని బలికొనకుండా కేవలం
ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే, ఉగ్రవాదులను మాత్రమే మట్టి గొలిపించడం జరిగింది. అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేతే ప్రతి ఒక్క దేశము, ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్టుగా నిలవడం జరిగింది. ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి, ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమరవీరులు కానీ మనం సెల్యూట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మన వంతు మన సాయం చేయము కూడా అని మన ధర్మం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుసు మన యొక్క భగవంతునికి, హనుమాన్కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు. ఆయన చాలా ప్రీతిపరమైనది. అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి 22వ తేదీ తుడిచివేయడం జరిగింది. అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది. అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో ఒక మహిళలకు, పురుషులతో పాటు 2 మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా యువతులకు అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారి యొక్క ధైర్యశాస్త్రాన్ని ప్రశంసించవలసిన సమయము. అలాగే వారి యొక్క సహాయాన్ని మరవకుండా ఈరోజు మనం వారికి దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అన్నమాట. ఈరోజు రెపరెపలాడుతున్న ఈ జెండా మరింత పైకి ఎగరేసి మన భారతదేశం యొక్క ఐకమత్యాన్ని, అలాగే మన భారతదేశం యొక్క ఐడెంటిటీని, మన భారతదేశం యొక్క ధైర్య సాహసాల్ని, మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలకి ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెపరెపలాడించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఒక్కొక్కటి శత్రు దేశాన్ని చీల్చి చెండాడుతుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా విస్తుపోయి చూస్తూ ఉన్నాయి. మన దేశం యొక్క సత్తా ఈరోజు ప్రపంచానికి మనందరూ కూడా చాటినటువంటి సందర్భంలో ఈరోజు మనందరూ కూడా చరిత్ర చదువుతూ ఉన్నాం. పాఠ్యాంశాల్లో ఎవడో మన దేశం పైన దండెత్తిన వాడి కొడుకు ఎవరు, వాడి తాత ఎవరు, వాడి ముత్తాత ఎవరు అని చెప్పి పాఠ్యాంశాలు చదువుతున్నాం. చెత్త చరిత్రనంతా తీసేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆపరేషన్ సింధూర్ గురించి పాఠ్యాంశాల్లో ఈరోజు పెట్టాల్సినటువంటి సమయం ఉంది. మన భావితరానికి మన చరిత్ర, మన దేశ చరిత్రను సగర్వంగా చాటి చెప్పేటటువంటి అవకాశం ఈరోజు మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన తిరంగా ర్యాలీకి సంబంధించి మేమిచ్చినటువంటి పిలుపుకు స్పందించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావడం నిజంగా పలమనేరు చరిత్రలో మరి నిజంగా చారిత్రాత్మకమైనటువంటి, చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. పౌరులందరూ ఒకటే ఒక జెండా కింద ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఈరోజు నిరూపితం చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మా పిలుపుని స్పందించి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మరి అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ విద్యార్థులు కూడా చాలామంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎవరైతే ఉగ్రముఖలు మనకు మారణం దాడిలో వాళ్ళైతే దాడిలో ఎవరైతే మరణించిన కుటుంబాలకు మద్దతుగా మన దేశ ప్రధాని సింధూర ఆపరేషన్ పేరుతో మనకు ఆ ఉగ్రదాడులు ఎక్కడైతే నివాసాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అలాంటి సమయంలో కొంతమంది సైనికులు కూడా మన భారతదేశం తరఫున కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది. వారందరికీ మద్దతుగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా మన పలమనేరు పట్టణంలో ఇంతమంది అంటే పార్టీలకు అతీతంగా అధికారులు కావచ్చు, డ్వాక్రా మహిళలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని అన్ని రకాల స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా పలమనేరు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినందుకు, మరి ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
భవిష్యత్తులో మన భారతదేశాన్ని పైన ఎవరైనా కన్నెత్తి చూడకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేసి మన భారతదేశం అంతా ఒకటే. భారతదేశంలో కుల మతాలు అనేవి ఏం లేవు. అందరూ భిన్నత్వంలో ఒకరు కూడా ఒక ఏకదాటిపై నిలబడి సైనికులకు అండగా ఉండి భవిష్యత్తులో ఎటువంటి దాడులు జరిగినా కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా మన ఉన్న ఉద్యమాలందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మన భారత పౌరులైనటువంటి వారు విహారయాత్రకు వెళ్ళినప్పుడు కొందరు ఉగ్రమూకలు వచ్చి మన భారతీయులైనటువంటి మగవారి వాళ్ళని చాలామందిని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా మన మోడీ గారు సింధూర్ అనే నామకరణం చేసి తద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను అక్కడ ఉన్నటువంటి భారత్కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మన భారతదేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా భారతదేశానికి విరోధంగా ఏదైనా చేయాలదలిస్తే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేలా ప్రధాని మోడీ గారు మన సైన్యం ద్వారా తిప్పికొట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి వీర సైనికులకి, ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ అధికారులు ఒకటిగా చేరి ఇక్కడ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్. జై జై భారత్. జై భారత్. ఈరోజు మన పలంనేరులో యావత్ కానీ యావత్ కులాలు కానీ యావత్ అధికారులు కానీ యావత్ ప్రజానికం ఈరోజు ఈడ జరుగుతూ ఉండేది రెండు. ఒకటి, మనం పోగొట్టుకున్న మన ఆర్మీ అంటే మన కోసం పోయి అహర్నిశలు రాత్రి పగులు వాళ్ళ పెళ్ళాం బిడ్డలు వదిలేసి పోయి వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకున్న కుటుంబాలు ఒక పక్క అయితే, అది బాధ. రెండోది ఏమంటే భారతదేశం పైన కన్నెత్తి చూసినోటి ఆ జవాబు చెప్పే దమ్ము ధైర్యం ప్రపంచానికి ఎవరికైనా ఉండదంటే మన భారతదేశానికే ఉండేది, వేరే వాళ్ళకి ఎవరు లేదు. నేను మా అందరి తరపున ఒకే మాట అంట, ఎవరైనా కానీ నా కాలర్ పట్టుకుంటే ఒప్పుకుంటా, నా మానాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా, నా శీలాన్ని పట్టుకుంటే ఒప్పుకుంటా, నా అవమానాన్ని ఒప్పుకుంటా. అదే కానీ ఈ భరతమాత జెండని ముట్టానంటే ప్రాణాలు గొంతులు కోసుకుంటాం. అవసరమైతే గొంతులు కోస్తాం. ఎందుకంటే పుట్టిండేది ఈ మట్టిలో, కలిసిపోయేది కూడా ఈ మట్టిలోనే. వేరే దేశం మాకు అవసరం లేదు, వేరే వాళ్ళతో మాకు అవసరం లేదు. ఇదే మా శవం పైన కూడా మాకు ఇదే ఉండాలా, మాకు ఇదే కప్పల్లా, మేము దీంతోనే ఎక్కల్లా అనేసి మేము అందరి కూడా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరున ఈ జెండా పెట్టుకునేసి మీకు రెండు నమస్కరిస్తున్నాను.